బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు జిల్లా విడబలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెంలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటనలో సుమారు 15 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. బంగారం, నగదు, గృహోపకరణాలు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తుంది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం లేకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. బంగారు 10 నెలల కరకాల అన్ని బ్యాంకులో పదపెట్టింది అంతా తెచ్చేసి మాట్లాడితే వాళ్ళకి తెలుసు. రైట్కి నెల్లూరులో జరిగిన అగ్ని ప్రమాదంతో కూడా భారీగా ఆస్తి నష్టం అయితే జరిగింది. అయితే ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, చెప్పండి. ఎడలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి అర్ధరాత్రి సమయంలో కరెంటు ఏదైతే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఉన్నటువంటి వైర్లు పాతపడి ఉండటంతో ఆ వైర్లన్నీ కూడా ఒకసారి కూడా సర్క్యూట్ అవడం, వాటిలో నుంచి వచ్చినటువంటి మంటలతో అక్కడ ఉన్నటువంటి ఇల్లు అయితే కూడా పూర్తిగా దగ్ధం అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి వారు వెంటనే ఆ షార్ట్ సర్క్యూట్ జరిగిన వెంటనే ఇళ్లలో నుంచి బయటకు రావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. సుమారుగా దాదాపు 15 లక్షల వరకు ఇంట్లో ఉన్నటువంటి బంగారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్యాస్ కూడా మంటల్లో మండి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ పేలి కూడా, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి సరుడు, బంగారాభరణాలు, ఇంట్లో ఉన్నటువంటి సామగ్రి కూడా అగ్నికి ఆగిపోయినటువంటి పరిస్థితి. అయితే మరోపక్క ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఇంట్లో ఉన్నటువంటి బంగారు, ఇంట్లో ఉన్నటువంటి కట్టుబట్టలన్నీ కూడా ఆ కట్టుబట్టలతోనే బయటకు రావాల్సి వచ్చింది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ అగ్నికి ఆగిపోయాయని అక్కడ ఉన్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి వారైతే వాపోతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని అయితే వారు కోరుకుంటున్నారు. ఇటు ఇంట్లో ఉన్నటువంటి మొత్తం బట్టల నుంచి బంగారు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువు సామాగ్రి మొత్తం అగ్నికి ఆగుతైపోవడంతో ఒక్కసారిగా రోడ్డు మీద పడిపోయామని వారు వాపోతున్నారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కూడా మరో పక్క కోరుకుంటున్న పరిస్థితి. అయితే ఈ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏ విధంగా జరిగిన కూడా పోలీసులు అక్కడికి వెళ్లి ఆ యొక్క విచారణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఈ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని కూడా హామీ ఇచ్చినట్లుగా కూడా సమాచారం తెలుస్తుంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టంతో బయటపడ్డామని కూడా కొంత ఊపిరి పీల్చుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సురేంద్ర, మనం చూస్తున్నాము అక్కడ ఇంట్లో ప్రతి వస్తువు కూడా కాలిపడంతో వాళ్ళకి ఏమీ మిగిలిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడికి వచ్చిన అధికారులు, ఎమ్మెల్యే అయితే ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వాళ్ళకి ఉండడానికి కానీ ఏదైనా స్టే కానీ అలాగే వాళ్ళకి ఆహార పదార్థాలు ఏమన్నా అందించే ప్రయత్నం చేస్తున్నారా? వారికైతే విషయం తెలుసుకున్నటువంటి అధికారులు ఇటు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు ఎమ్మెల్యేకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే స్పందించి అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా పంపించి వారికి కావాల్సినటువంటి సరుకులు, ప్రస్తుతానికి అక్కడ వారు ఉండడానికి నివాసం కూడా ఏర్పాటు చేసే విధంగా ఇటు అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. దాని మేరకు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడికి చేరుకొని వారి నివాసానికి సంబంధించి కావచ్చు, వారి ఆహారానికి సంబంధించి కావచ్చు, ప్రస్తుతానికి సరుకులు కూడా అందించాలని ఇటు ఎమ్మెల్యే ఆదేశించడంతో అక్కడికి వెళ్ళినటువంటి అధికారులు వారికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీంతో వారికి అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులన్నా కూడా వేరే ఒక చోటకి తీసుకెళ్లి వారికి వసతి కూడా కల్పిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.